హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంది మీ సుధ. ఈరోజు తెల్లావాల గురించి తెలుసుకుందామండి. వీటిని తెల్లావాలు అంటారు, పసుపు ఆవాలని కూడా అంటారు. ఇవి దైవిక శక్తి గల ఆవాలండి. ఇవి ఏంటి అంటే మనము పెద్ద పెద్ద హోమాలలో అంటే ప్రత్యంగరి అమ్మవారి హోమము, వారాహి అమ్మవారి హోమంలో ఇవి వాడుతూ ఉంటారు. అంత శక్తివంతమైనవే అనమాట. ముఖ్యంగా మనము ఇవి ఎందుకు వాడి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనేది షేర్ చేయబోతున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. మనము ఎదుగుతున్న టైంలో ఇతరులు ఎలా అయినా ఇబ్బంది పెట్టేద్దామని అనుకుంటూ ఉంటారండి. ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టుకున్నా, లేదంటే ఒక గోల్డ్ కొన్నా, ఏదైనా ఒక వస్తువు కొన్నా, అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు కొన్నా పడి ఏడుస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది, కాలచక్రంలాగా తిరుగుతూనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనము ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడాలంటే తెల్లావాల పరిష్కారం చాలా హెల్ప్ అవుతుందండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తీసివేయచ్చు ఈ తెల్లావాల వల్ల. ఇవి ఎలా చేసుకోవాలనేది మీకు ముందు షేర్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి తీసివేయాలంటేనండి, మనం ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి, ఆ శత్రుపీడలు ఇలాంటివి కూడా నెగిటివ్ ఎనర్జీ కిందకే వస్తాయండి. అంటే మంచివారికి ఎప్పుడైనా దేవుడు తోడుంటారనుకోండి, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే వారు బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ హెల్త్ పరంగా ఈరోజు మంచిగా ఉంటారు, నెక్స్ట్ డే ఎమ్మటి డిస్టర్బ్ అయిపోతూనే ఉంటారు. హెల్త్ విషయంలో కానీ ఏదో ఒక పని సక్సెస్ అవ్వట్లేదు అనే విషయంలో డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. అలాంటి అన్ని నెగిటివ్ ఎనర్జీ కిందకే వస్తాయండి. ఇవన్నీ తీసివేయాలంటే మనము ఈ పరిష్కారం చాలా మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇంట్లో చేసుకుండేది, ఇంటి లోపల అంటే రూములలో చేసుకుండేది. ఇది ముందు నైట్ పూట, అంటే ఏ వారమైనా పర్లేదండి, పలానా వారం అని ఏం లేదు. నైట్ పూట ఒక పిరికెడు ఆవాలు పట్టుకొని మన రూమ్లో మొత్తం చల్లుకోవాలండి. బెడ్రూమ్ కానీ కిచెన్ హాలు మనం తిరిగే ప్లేస్ మొత్తము చల్లుకొని ఇలా నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే అనమాట ఒక క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా దగ్గరికి కుప్పలాగా పెట్టుకోవాలి. అవి ఒక బౌల్లో వేసుకొని ఒక చెట్టు మొదట్లో వేయాలి. ఎలా అంటే మనం చీపురు కట్టతో తుడవకూడదండి. ముఖ్యంగా ఈ వారం చేయాలా, ఏ వారం చేయాలనేది ఏమీ లేదండి. మనకేమైనా సమస్య చెప్పొస్తుందా అండి, ఏ రోజైనా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఏంటంటే ఈ సమస్యల గురించి కదా, మనం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసివేయడానికి కాబట్టి వారాలు ఏమి ఉండవండి దీనికి. ఇలా మొత్తం నీట్గా తుడుచుకొని ఒక దగ్గర కుప్ప పెట్టుకొని ఇలా మనం బౌల్లో ఎత్తుకోవాలి. ఇవి వచ్చేసి మనం ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. ఇది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది మొత్తము. మనం ఇతరులకి మనము చెడు చేయకూడదండి, మెయిన్గా నా ఉద్దేశం అది. మనం ఒక చెట్టు కింద వేయాలి. అంటే మనం ప్రహారీ ఉంటుంది కదా, పక్కన చెట్టు ఉంటుంది ఎవరి దగ్గరైనా, ఆ చెట్టు మొదట్లో వేసి రావాలి, లేకపోతే తొక్కని ప్లేస్లో అయినా వేసి రండి, అంతే. ఇంకా ఇది ఒక పరిహారం అండి. నెక్స్ట్, ఇది ఇంట్లో ఉన్న దుష్టశక్తులను పారదోలడానికండి. ఇంట్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు దుష్టశక్తుల వల్ల, నిద్ర పట్టకపోవడం, ఇబ్బంది పడ్డము, ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు. దుష్టశక్తుల వల్ల కూడా ఇలా చాలా సఫర్ అయి ఉన్నానండి నేను. అందుకని మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక పిరికెడు ఆవాలు తీసుకొని ఎవ్వరు చూడని టైంలో చేయాలి ఈ పరిహారము. ఈ పరిహారం మనకు అది ఏదైనా కూడా మనం చేసే పరిహారాలు ఎవ్వరు చూడకూడదండి. ఆ టైం అంటే మనం మ్యాక్సిమం 8:30, 9 కంతా ఇంకా నైట్ పూట చేసుకుంటే మంచిది. ఇలా పిరికెడు ఆవాలు పట్టుకొని ఇంటి చుట్టూతా, అంటే ప్రహారీ చుట్టూతా మనము ఇట్లా చల్లుకుంటూ పోవాలి. అంటే ఏదైనా దేవత, మనకి ఇష్టమైన దేవతను తలుచుకొని మనం ఇంటి చుట్టూతా మనం చల్లుకుంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోయి బయట నుంచి వచ్చే దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రావంటండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. నాకు హెల్ప్ అయింది కాబట్టి మీ దాకా వచ్చింది ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి అండి ఈ హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా గురు అనుగ్రహం పొందితేనండి ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు మనకు. గురు అనుగ్రహం పొందాలంటే గురుగ్రహానికి పసుపు కలరు ఇష్టం కాబట్టి ఈ పసుపు కలర్ క్లాత్ తీసుకోవాలి. ఖచ్చితంగా పసుపు కలర్ క్లాతే తీసుకోవాలండి. ఒకవేళ పసుపు కలర్ క్లాత్ లేనట్లయితే వైట్ కలర్ క్లాత్ని పసుపులో ఇలా ముంచేసి ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, అది పసుపు రంగులో మారిపోతుంది కాబట్టి అది కూడా యూజ్ చేయొచ్చు, కానీ తడిగా ఉండకూడదండి ఆ క్లాత్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకున్నాను. అక్షతలు ఎరుపు రంగు అక్షతలు వేయకూడదండి, పసుపు రంగు అక్షతలు మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇది గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం చేస్తున్నాము. అమ్మవారిని తలుచుకోండి. ముఖ్యంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి మమ్మల్ని అనేసి ఆ తండ్రి గణపైన తలుచుకొని మనసులో, ఆ తర్వాత మేము ఆర్థికంగా ఏ సమస్యలైనా ఎదుర్కొంటున్నామో ఆ సమస్యను అక్కడ చెప్పుకోండి. ఒకవేళ అప్పులై ఉన్నాము, తీర్చలేకపోతున్నాము, ఆ సమస్య చెప్పుకోండి. ఏ సమస్య ఉంటే అదండి. ఓన్లీ ఆర్థికంగా మేము గట్టిగా ఉండాలి, మేము ఎటువంటి అప్పులలో లేకుండా ఉండాలి తల్లి అనేసి అమ్మని తలుచుకొని శ్రీమాత్రే నమః అనుకుంటూ 3 సార్లు అలా వేసుకోండి. ఆ ముడుపులో అంటే ఈ క్లాత్లో వేసుకోండి. ఇది ఎందుకంటే
ఎందుకంటే మనము ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటామండి. ఏదైనా పని చేసినా, ఒక వ్యాపారం పెట్టామనుకోండి, ఆ వ్యాపారం సక్సెస్ అవ్వకోకుండా అన్ని నష్టాల పాలై ఉంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ పరిహారము. ఇంకా నేను బీరువాలో పెట్టుకుంటానండి. ఇది మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. కానీ నేను 3-4 ఇయర్స్ నుంచే నేను ఇలా పెట్టుకొని ఉంచుకుంటాను బీరువాలో. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండవండి. అంటే ఒకళ్ళ డబ్బులు వచ్చిన నిలకడగా ఉండవు. కొంతమంది ఇళ్ళల్లో ఇట్లా డబ్బులు ఇవాళ శాలరీ పడింది అనుకో, నెక్స్ట్ డేనే ఉండవు అలా. ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏ దారిన అప్పులు కట్టడం, ఈఎంఐ కట్టడం ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా కాకుండా ఒక కొద్ది రోజులైనా మనకు అనిపిస్తుంది కదా, శాలరీ వచ్చింది ఒక వారమైన ఇంట్లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా, అలాంటి వారికి చక్కటి రెమెడీ అండి ఇది. ఇలా ముడుపులాగా ఇట్లా మూటలాగా కట్టేసి ఒక దారం చుట్టేయండి. వైట్ కలర్ దారమైన, పసుపు రంగు దారమైన చుట్టేయండి. ఇంకా వేరే కలర్స్ అయితే వద్దు. అలా చుట్టేసి ఇంకా బీరువాలో మనము ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో ఆ ప్లేస్లో ఉంచేసుకోండి అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వేరే పరిహారం అండి. అంటే యాజ్ టీజ్గా ఇందులో వేసే వస్తువులే ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను చూడండి, అవే యాజ్ టీజ్గా ఇంట్లో మనకి ఆగిపోతాయండి శుభకార్యాలు. ఏ శుభకార్యాలు జరగట్లేదు, ఒకవేళ పెళ్లి దాకా వెళ్ళి చెడిపోయినవి కూడా ఉంటాయండి. ఏదైనా పని చేద్దామన్నా అది ఆగిపోతుంది. అలాంటి శుభకార్యాలు జరగకపోయినా ఇది ఈశాన్య మూలలో కట్టి చూడండి, మంచి ఫలితాలు అనేది ఉంటాయి. ఈశాన్య మూలలో మనం ఇట్లా వేలాడదీయాలి. ఇది వారం అనేది ఏమి లేదు. డబ్బుల విషయం అయితే ఆర్థికంగా అయితే శుక్రవారం గురువారం చేయండి. ఇదైతే ఏ వారమైనా పర్లేదు. ఇలా హ్యాంగ్ చేసేయండి. ఇట్లా కట్టాను చూడండి, ఇలా మూటలా కట్టి హ్యాంగ్ చేయండి. దీంట్లో కూడా పసుపు కుంకుమ అక్షతలు, పసుపు కలర్ అక్షతలేనండి, పచ్చకర్పూరము, ఇవి ఆవాలు వేశాను అంతే. ఈ ముడుపుని ఇంకా అమ్మవారి దగ్గర మన ఇష్టదైవం దగ్గర పెట్టేసుకొని ఒక రోజు అలా ఉంచుకొని నెక్స్ట్ డే అనేది మనము ఈశాన్య మూలలో కట్టుకోవాలి. ఈశాన్య మూలకి ఆధిపత్యం వహించేది గురువు కేతు అండి. వారి అనుగ్రహం ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనము గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. కేతువు యొక్క అనుగ్రహం ఉంటే, వారిద్దరి యొక్క అనుగ్రహం ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇలా అనేది ముడుపు కట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ సుధామూరంపొడి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పరిహారం అండి. ఇదేం పెద్ద హైరాణ పడవసరం లేదు. ఒక బాక్స్లో ఇలా మీ దగ్గర ఏదైనా బాక్స్ గాజుదైనా అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని, పచ్చకర్పూరం వేసుకొని పూజా మందిరంలో అలా ఉంచేసుకోండి. దీనికి ధూపం, దీపం, నైవేద్యం ఏం అవసరం లేదు. మీ ఇష్టదైవం దగ్గర, నేనైతే అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను అలా బాక్సులు అలా పెట్టేసుకొని, లేకపోతే దత్తాత్రేయ స్వామి, సాయిబాబా దగ్గర అలా అయినా పెట్టుకోవచ్చండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.